ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ మండల కాల 8వ దిన ధ్యానంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దిన ధ్యానాంశము ట్రస్టింగ్ గాడ్ ఇన్ ద డెజర్ట్. అరణ్యములో దేవుని నమ్మడం అనే అంశము ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అరణ్యములో నిన్ను నమ్మడం, నీ మీద ఆధారపడడం అనే అంశము మేము ధ్యానిస్తుండగా వాక్యం వినచిన బిడ్డలందరినీ పవిత్ర ఆత్మను వారి మీద కుమ్మరించి దీవించుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. అరణ్యంలో దేవుని మీద ఆధారపడడం లేదా దేవుని శక్తిని నమ్మడం. అరణ్యము అనేది చాలా సంక్లిష్టమైన, ఎడారి అనేది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. ఎడారి లాంటి జీవితాలు అనగా ప్రమాదకరమైన జీవితాలు, నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి జీవితాలు. ఇశ్రాయేలు జీవితంలో 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో దేవుని మీద ఆధారపడి దేవుని నమ్ముకొని నడిచిన ప్రయాణం, యాత్ర నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకమనే యాత్ర అరణ్యంలో నీవు నేను ఎన్ని సంవత్సరాల నుండి మనం ప్రయాణిస్తూ ఉన్నాం. ఈ జీవన యాత్రలో ఎవరిని నమ్ముకొని విశ్వాస యాత్రలో మనము సాగిపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా ఆయన పరిచర్యకు ముందు అపవాది చేత ఆయన 40 దినములు అరణ్యములో శోధించబడిన విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవదేవుడు అరణ్యంలో శోధించబడ్డాడు. ఒకటి ఆకలి. నువ్వు నిజముగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని మనం శోధింపబడ్డాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభు దేవుని వాక్యాన్ని అపవాదికి జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. మ్యాన్ డస్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ గాడ్. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుతో చెప్తాడు, ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా అరణ్యములో నేను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ హౌ యువర్ లార్డ్ గాడ్ లెడ్ యూ ఆల్ దీస్ 40 years ఇన్ ద విల్డర్నెస్. అరణ్యములో నీ దేవుడైన యెహోవా ఈ 40 సంవత్సరములు నిన్ను నడిపించిన మార్గమును జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను అనుచు నిమిత్తము నీకు ఆకలి కలగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరును బ్రతుకుదురని వాక్యాన్ని ద్వితీయోపదేశకాండంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, జీవించడానికి ఆహారము కావాలి. మానవునికి, సమస్త జీవరాశులకు ఆకలి అనేది దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆకలి బాధ తాళలేక అనేక మంది వారి వ్యక్తిత్వాల్ని, జీవితాలని అమ్ముకున్న పరిస్థితులు బైబిల్ గ్రంథంలో బయట మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకమనే ఎడారిలో నీవు జీవిస్తున్నావా? అరణ్యంలో జీవిస్తూ ఉన్నావా? శోధించబడుతూ ఉన్నావా? ఆకలి శోధన లేదా అధికారము అనే శోధన. చాలామంది అధికారము కొరకు వెంపర్లాడుతూ అనేక మందికి దాసోహం అయిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆ పట్టణములన్నీ కలగ చూయించి నీవు నాకు వంగి నమస్కరించిన ఎడల ఇవన్నీ నీ వశము చేస్తాననే శోధన, అధికారం అనే భయంకరమైన శోధన. లోకంలో అనేకమైన శోధనలు ఏదో ఒక ప్రాముఖ్యమైన ఆకలి, అధికారము. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీ ప్రభు అయిన దేవునికి మొరొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని ప్రభువు ఇచ్చిన జవాబు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏదైనా అధికారము
ఉన్నతమైన స్థితి దేవుడు మనకు అనుగ్రహించాలి. దాని కొరకు మనం ఎవరిని మొక్కకూడదు. మూడో విషయం ఆధ్యాత్మికమైన ప్రేరణ. ఆధ్యాత్మికంగా ప్రభువుని శోధిస్తుంది సాతాను. నువ్వు నిజముగా దేవుని కుమారుడవైతే ఈ దేవాలయ శిఖరం మీదకి క్రిందికి దుముకుము, అప్పుడు దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు. అనేకసార్లు ఆధ్యాత్మికంగా మనం వికరించబడతాం, ప్రశ్నించబడుతూ ఉంటాం. నీ ప్రభు అయిన దేవునికి శోధింపవలదు అని ప్రభు ఇచ్చిన సమాధానము నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ట్రస్టింగ్ గాడ్ ఇన్ ద డెజర్ట్, ఎడారిలో అరణ్యంలో దేవుని ప్రియమైన బిడ్డలారా దేవుని నమ్ముకోవడం. ఈవెన్ ఇన్ డ్రై సీజన్స్ గాడ్ ఈజ్ నియర్ అండ్ ఎట్ వర్క్. ఇదిగో అరణ్యము, ఎడారి లాంటి పరిస్థితులు ఉన్నా, ఎడారి లాంటి కాలములున్నా దేవుడు ఆయన మనకి ఇంకా దగ్గరగానే ఉన్నాడు, ఆయన ఇంకా పనిలో ఉన్నాడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద డెజర్ట్ ఈజ్ ప్రిపరేషన్ ఫర్ ప్రామిస్. నీవు ఎడారిలో ఉన్నావా, అరణ్యము లాంటి ప్రదేశాల్లో ఉన్నావా, అయితే దేవుడు నీకు ఇచ్చే వాగ్దానము కొరకు అది సిద్ధపాటు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, అరణ్యం లాంటి పరిస్థితుల్లో ఉన్నావా, అయితే దేవుడు నీ కొరకు తన వాగ్దానాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ద విల్డర్నెస్ కమ్స్ బిఫోర్ ద ప్రామిస్డ్ ల్యాండ్. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలి అంటే 40 సంవత్సరాల ఎడారి జీవితం వారు జీవించినారు. 40 సంవత్సరాల ఎడారి జీవితంలో వారి ప్రయాణము కొనసాగించింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్ లైఫ్ విల్ బి ఈజీ. దేవుడు మనతో ఉంటే మన జీవితము చాలా సులభతరంగా మారుతుంది. అరణ్యములో ఉన్న, ఎడారి లాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా, ప్రభు నీతో ఉంటే అది నీకు సులభమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, గాడ్ ప్రొవైడ్స్ డైలీ, నాట్ ఆల్ ఎట్ వన్స్. దేవుడు అనుదినము మనకు కావలసినటువంటి ఆహారము, అనుదినము కావలసిన ఈవులు ఆ సమయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. 100 ఏళ్ల కొరకు ఇప్పుడే ఒకేసారి ఆయన మనకు అందించడు. అది మన విశ్వాస జీవితం. ఈరోజు నీకేమి కావాలనో దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభు నీకు ఆ రోజు అది అందిస్తాడు. ద డెజర్ట్ ఈజ్ టెంపరరీ. ద డెజర్ట్ ఈజ్ టెంపరరీ. ఎడారి, అరణ్యము అనేది అది తాత్కాలికమైంది, శాశ్వతమైంది కాదు. ఇశ్రాయేలు 40 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో అది తాత్కాలికమైనదిగా పేర్కొనబడింది. శాశ్వతమైనటువంటి స్థితి యేసుక్రీస్తు ప్రభునందు దేవుడు మన కొరకు దాచి ఉంచినాడు. ఈరోజు కష్టాలు అవి శాశ్వతము కాదు. ఈరోజు నీవు ఎదుర్కొనేటువంటి బాధలు అవి శాశ్వతము కాదు. ఎడారి లాంటి పరిస్థితులు నీకున్నాయా? తప్పకుండా అవి తాత్కాలికమే. అరణ్యము లాంటి పరిస్థితుల్లో నీవు నడుస్తున్నావా? అది తాత్కాలికమే. దేవుడు నీకు ఇచ్చే వాగ్దానానికి ముందు అరణ్య ప్రయాణము అది అవసరమై ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. డ్రై సీజన్స్ ఉన్నప్పటికీ, ఫలభరితమైన పరిస్థితులు లేనప్పటికీ, ఫలము లేని ఎండిపోయిన పరిస్థితుల్లో ఎడారిలో సలహీలు పుట్టించగలిగిన దేవుడు మనకున్నాడు. కలుష ఎడారిలో కలువలు పోయుట సిలువ విజయము గదా. హే ప్రభు యేసు, ఏ ప్రభు యేసు, హే ప్రభు దేవసుత, సిల్వధర పాపహర, ఏ ప్రభు యేసు. మాసిలమణయ్య గారు రాస్తున్నాడు, కలుష ఎడారిలో కలువలు పోయుట సిలువ విజయము గదా. యేసుక్రీస్తు ప్రభు సిలువ విజయము ద్వారా కలుషము లాంటి పాపములతో కూడినటువంటి ఎడారి లాంటి ఈ లోకంలో, ఎడారి లాంటి జీవితంలో, అరణ్యము లాంటి జీవితాల్లో కలువ పూలు పూసే పరిస్థితులు తీసుకురాగలిగినటువంటి సమర్థుడైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. ఎడారిలో సెలయేళ్ళు, అరణ్యంలో సెలయేళ్ళు. ఎండిపోయిన జీవితాలతో నీవు ఉన్నావా? ఎండిపోయిన బ్రతుకుతున్నావా? నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్నావా? అయితే ప్రభు నీ జీవితంలో సెలయేళ్ళు పుట్టించగలడు. ఆయన నమ్ముకునే యాత్రలో సాగుటకు దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యం విన బిడ్డలందరినీ పవిత్ర ఆత్మను కుమ్మరించి పరలోక దేవుని చేత నింపి నడిపించమని,
ఎడారి లాంటి, అరణ్యము లాంటి పరిస్థితుల్లో లోకంలో జీవించినప్పటికీ అవి తాత్కాలికమని నమ్మి మా జీవితాల్ని ఒకేసారి కాదు కానీ ఏ సమయమందు ఏది అవసరమో అది అనుగ్రహించు దేవుడవని నీ యందు విశ్వాసం ఉంచి నమ్మి సాగుటకు నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.